సో ఈ థ్రిల్లర్ని మృత్యుంజయని సంగీతంలో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి సూపర్ సక్సెస్లో ఆయన పార్ట్ లైక్ ఎంత చెప్పను 100/100 అంతే. సో ఆల్వేస్ కాలభైరవ గారిని వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన కామెడీ థ్రిల్లర్ అయినా థ్రిల్ చేయగలుగుతారు, సీరియస్ థ్రిల్లర్ అయినా థ్రిల్ చేయగలుగుతారు, సంగీతంతో మాత్రం మ్యాజిక్ చేయగలుగుతారు. అందరికీ చెక్ అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వేదిక పైన మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ జస్ట్ మూవీ రిలేటెడ్ ప్రెస్ మీట్, బట్ దిస్ ఈజ్ అ సక్సెస్ ప్రెస్ మీట్. సో సక్సెస్తో, ఆ సక్సెస్ బ్యాకింగ్తో మన సినిమా అందరికీ నచ్చింది, అందరికీ అద్భుతంగా అనిపించింది అన్న ఫీలింగ్ అది తెలిసి ఆ నాలెడ్జ్తో మాట్లాడడం ఇంకా ఆనందంగా ఉంటుంది. అండ్ అన్నిటికంటే ముందుగా నేను మా కోర్ టీం గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈ సినిమా ఈరోజు అందరూ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని మెచ్చుకుంటున్నారు. బట్ దానికి మెయిన్ రీజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా మా కీబోర్డ్ ప్లేయర్స్ హర్షవర్ధన్, సిద్ధార్థ్ సాలూర్ అండ్ ఎబెనెజర్ పాల్ అండ్ విశాల్ భరద్వాజ్, వీళ్ళు నలుగురు ముఖ్యంగా పనిచేశారండి. అండ్ వీళ్ళందరూ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా హర్షవర్ధన్ అనే టెక్నీషియన్ చాలా he literally put his heart and soul into this movie, into the music production of the movie. Thank you so much bro, and thank you na team andarki, and also na singers ki, na lyricists ki. Thank you so much Krishnakant garu, thanks andi, because you were always there whenever I needed to change something, whenever I needed something new input or anything of that sort. And Pranav Chaganti and also Sweekar Agasti for your wonderful rendition Papa song ki. And ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ మై టీమ్, బికాజ్ వాళ్ళ వల్లే మ్యూజిక్ ఇలా వచ్చింది. ఇట్స్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసో లేదో, తెలియని వాళ్ళకి ఇట్స్ నెవర్ వన్ మ్యాన్ ఎఫర్ట్ అండి. సో ఇట్స్ మేమందరం కలిసి, ఐ వాజ్ వన్ ఆఫ్ ద టీమ్, అందరం కలిసి చేయడం వల్లే మ్యూజిక్ ఈరోజు ఇలా వచ్చింది. అండ్ సినిమాకి వచ్చేస్తా అండి, నాకు ఇప్పుడు ఒకటి విజువల్స్ చాలా బాగున్నాయనో, లేకపోతే మ్యూజిక్ బాగుందనో, లేకపోతే ఆ సీన్ బాగుంది, ఇది బాగుంది అన్నారంటే తెలియకుండా ఆ సీన్కి అందరూ రిమైనింగ్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ కూడా ఎక్కడో చోట కాంట్రిబ్యూట్ చేస్తేనే అవుట్పుట్ అలా వస్తుందండి. సో నా మ్యూజిక్ కూడా నేను అలా చేయగలిగానంటే ఐ థింక్ విష్ణు అన్న, ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ యూ ఫస్ట్, బికాస్ యు ఆర్ సో న్యాచురల్ ఆన్ ద స్క్రీన్, బికాస్ ఆఫ్ విచ్ ఐ వాజ్ ఏబుల్ టు స్టే ఇన్ టచ్ విత్ కాన్షియస్లీ, అండ్ అంటే చాలా ఈజీగా కూడా మ్యూజిక్లో కూడా న్యాచురల్గా ట్రీట్ చేయగలిగాను నేను. సో బికాస్ పర్ఫార్మెన్సెస్ అలా ఉంటే నాకు చాలా ఈజీ అవుతుంది అన్న పని, యాక్చువల్లీ మీకు తెలుసో లేదో. సో బికాస్ యు ఆర్ సో అమేజింగ్, అండ్ నాకు కూడా పని చాలా ఈజీగా అయింది. అండ్ ఎవ్రీ యాక్టర్ దే పర్ఫార్మ్డ్ సో వెల్ అండ్ మేడ్ ద జాబ్ సో ఈజీ, అండ్ ఐ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ సో మచ్. అండ్ హుసేన్ అన్న, who's already like family even before the movie started, and now he's like family. And Anna, it's actually almost unbelievable working with you, because I don't think I ever worked with someone who was so cool throughout. Adi cool anala. I think Sandeep Baba, when he speaks, Sandeep garu, he'll have better wording of what I'm trying to say. I think he gets it. Chala thanks andi andarki, na technicians andarki, actors andarki. And also I really want to mention something. సినిమాకి పనిచేసేటప్పుడు యూజువల్గా మొత్తం స్మూత్ సెయిలింగ్, అంటే ఏమీ ఆటంకం లేకుండా హాయిగా పని జరిగిపోతున్నప్పుడు హార్మనీ అనేది ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది. అంటే సినిమా అట్మాస్ఫియర్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, అండ్ సరదాగానే ఉంటుంది. బట్ ఓన్లీ వెన్ మధ్యలో ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా చిన్న ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకపోతే హార్డ్షిప్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది యాక్చువల్లీ హౌ యు ఆర్ స్ట్రాంగ్లీ బౌండ్ యాజ్ అ యూనిట్ అన్నది అప్పుడు తెలుస్తుంది. సో Sunny Anna and Ramyaka, I think you're the best producers one can ask for. So I think having you as the producers for this movie, I think it was a major plus point for the movie, because ekkada kuda through the process I never felt any pressure or ila cheste elaga. You never let it get to the technicians. So I think that is one of the things I'm very grateful for, and I was able to do what I did for the movie. Thank you so much అండి. అండ్ చూడని వాళ్ళు మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చూసిన వాళ్ళు మళ్ళీ చూడాలంటే చూడండి, తప్పేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాలభైరవ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా డిఫరెంట్